తక్కువైన సమస్య లేదు. పొద్దున వచ్చింది ట్యాంకరు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం పెట్టినాం, సాయంత్రం వస్తుంది. తక్కువ మళ్ళీ ఎవరు న్యూస్ ఇచ్చారంటారు? న్యూస్ ఏం లేదు, పేపర్లో కొద్దిగా రాస్తున్నారు. పెట్రోల్ పంపులు బంధునే అని రాస్తుండ్రు కానీ పెట్రోల్ షార్టేజ్ అని రాస్తలేడు. అంటే ఎందుకు సార్ ఎక్కడ పెట్రోల్ బంకులు చూస్తే చాలా వరకు బంద్ ఉన్నాయి, రీజన్ ఏంటనుకోవచ్చు? రీజన్ ఏంటంటే క్యాష్ కడితేనే వాళ్ళు పెట్రోల్ ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు అట్లా మాకు క్రెడిట్ ఇద్దరు, మేము క్రెడిట్ బంద్ చేసినాం చాలా రోజులు అయింది. అట్లా క్రెడిట్ అందరు అలవాటు ఉన్నది, ఇంకా అందరికీ అలవాటు ఉన్నది. ఆ క్రెడిట్ పెడితేనే వాడు పోస్తుండు, క్రెడిట్ పెడితే వస్తలేడు. పైసలు డబ్బులు మొదలు కట్టాలి, తర్వాత బండిస్తుంది. అదే డిఫెక్ట్ అక్కడ. అంటే ఇన్ని రోజులు లేని యుద్ధం టైంలోనే ఇట్లా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? ఆడు స్ట్రిక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడైతే పైసలు వస్తాయి మాకు. అది పద్ధతి, అది ఎవ్వడు ఫాయిదా వాళ్ళు ఉటాయిస్తారు అంతే, దాన్ని ఏం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫాయిదా జరుగుతుంది కానీ మాకు ఫాయిదా కాదు, మాకు ఫాయిదా కాదు. వాళ్ళకు డిపో వాళ్ళకు, డిపో వాళ్ళు చూస్తున్నారు, క్యాష్ చేస్తేనే పోస్తాం లేకపోతే అంటారు. అది నువ్వు ఎట్లా చేస్తావు, అవసరం ముందు తెస్తావు పోస్తావు అట్లా. అది పెట్రోల్ షార్టేజ్ అయితే అసలు షార్టేజ్ అస్సలు లేదు, అసలు పెంచారు రేట్ పెంచలేరు. ఇంకోటి ఎగ్జాంపుల్ చూడు, పొద్దున ఇచ్చారు మాకు ట్యాంకర్, ఇప్పుడు ఇచ్చారు. షార్టేజ్ ఉన్నట్ట, మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఏమైనా షార్టేజ్ ఉన్నట్ట మరి అయిపోయాయి. ఇంత మంచిగా ఉన్నప్పుడు కూడా ఎందుకు ప్రజలు, ఎందుకంటే ఒక నిమిషం అయిపోయింది, దొరకదో డబ్బులో పెట్టుకో, ఆడలో పెట్టుకో, ఇళ్ళలో పెట్టుకో. అది తెలివిలేని తనం ఇది. ఓపిక పడితే ఏం లేదు, అందరు మంచిగా కామ్ గొయ్యిగా పోవచ్చు. ఓపిక లేదు పబ్లిక్. అంటే ముందెళ్ళడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు, డీలర్ని ఎప్పుడు ఇంత స్ట్రిక్ట్గా చూడలేదా? ప్రభుత్వం ఏమైనా ఇందులో చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? వాళ్ళు ఏమంటారు అంటే పైసలు కట్టి తీసుకోపో, ఆయిల్ తీసుకోపో, పోసుకొని అమ్ముకొని వద్దంటున్నాం. మామేమంటున్నాం, మన తప్పు, అది మన తప్పు ఉన్నది. ఆ డీలర్ చక్కగా అవుట్లెట్ చక్కగా చేత. అంటే ఇప్పుడు 10 పెట్రోల్ బంకులు ఉంటే ఒకటో రెండో మాత్రమే ఓపెన్ ఉన్నాయి. అంటే ఇంత దారుణంగా అంటే డబ్బులు కట్ట అంటే బాబు ఇంతకుముందు అలవాటు అయ్యారు, ఉద్ధరిస్తుర్రు, రేట్ మీద ఇస్తారు, ఇప్పుడు కూడా ఇస్తారని చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇస్తలేరు స్ట్రిక్ట్గా. ఎందుకు ఇప్పుడు క్యాష్ తీసుకుంటారు, వాళ్ళు క్యాష్ కలెక్షన్ చేసుకుంటున్నారు. దాన్ని ఆలోచన చేసుకోవాలి మనం కూడా. దానికి రీజన్ ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు మీ పేమెంట్ క్లియర్ ఉంది, వాళ్ళది ఎందుకు క్లియర్ లేదంటారు? అది అలవాటు అయింది వాళ్ళకు, అలవాటు అయింది వాళ్ళకు. మాకు కూడా ఉండే మొదలు, మేము బంద్ చేసినాం, రేట్ బంద్ చేసి క్యాష్ కట్టాలి, ట్యాంకర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతా పబ్లిక్ అంతా అట్లే ఉంది అలవాటు. క్రెడిట్ నువ్వు క్రెడిట్ వస్తుందట, పోస్తావు. ఎగ్జామ్ బంద్ చేసే వరకు నీకు కోపం వస్తుంది. అంటే ఒకరోజు ప్రాబ్లం ఉందంటే వాళ్ళు పేమెంట్ చేయట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 2 days నుంచి చూస్తున్నాం, మరి పేమెంట్ చేసి పెట్రోల్ ఫ్రీ చేసుకోవచ్చు కదా? అదే వాళ్ళు నువ్వు పేమెంట్ చేస్తే వాళ్ళు ఇవ్వకపోతే తప్పని యాక్షన్ తీసుకుంటారు. వాడు సేల్స్ ఆఫీసర్ ఉంటాడు, సేల్స్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన చెప్తే కంప్లైంట్ చేస్తే అప్పుడే యాక్షన్ తీసుకుంటాడు. ఒకవేళ మాకు డబ్బులు తక్కువ ఉన్నా కానీ చెప్తే ఇప్పిస్తాడు, అది పద్ధతి. కానీ మొత్తమే కట్టం మేము ఇవ్వండి. సో ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలి? ఏం లేదు, ప్రజలు కంగారు పడవద్దు. వాళ్ళు ఏంటంటే పెట్రోల్ షార్టేజ్ ఏం లేదు, పెట్రోల్ ఫుల్ ఉన్నది. కానీ వాళ్ళే తొందరగా దొరుకుతుందో అని డబ్బులు తెచ్చుకుంటారు, ఏముంటే అవి తెచ్చుకొని పోసుకుంటారు. అది ఏడబెట్టుకుంటారు, ఏం సంగతి అర్థం కాదు. తప్ప ప్రజెంట్ మీ గాజుల రామారం బంకులో పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే మీకు కూడా షార్టేజ్ వచ్చే ఏమైనా ఛాన్స్ ఉందా, లేకపోతే మీ దగ్గర ఏం లేదు, షార్టేజ్ ఎక్కడ లేదు. ఓకే, ఎప్పటి లెక్కనే ఎప్పటి మాదిరిగానే ఉన్నది. పబ్లికే గడబడి చేస్తారు, హడావిడి చేస్తారు అంతే. వాళ్ళు అర్థం చేసుకుంటామే తప్పున్నది. బంద్ అవుతుంది, ఎడ బంద్ అవుతుంది? అంటే ఆటో ఎల్పిజి గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. ఎల్పిజి ఏం లేదు, అది కూడా ఉందా మీకు? మస్తు అది అక్కడ ఫుల్, అది ఫుల్ ఉన్నది ఎల్పిజి. సో ఫైనల్ ఒకటి చెప్పండి సార్, యుద్ధం వల్ల వచ్చింది కాదు పేమెంట్? యుద్ధం లేదు, ఏం లేదు. మన స్టేట్లో వీలే చేసుకుంటారు, వీలే యుద్ధం చేస్తారు పబ్లికే అంతే, వేరే ఏం లేదు అక్కడ.